నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్. హెల్త్ అండ్ ఫిట్నెస్ కోసం బాగా ఉపయోగపడేటటువంటి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనేటటువంటి టెక్నిక్ గురించి సైకాలజిస్టులు చెప్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఉద్దేశించినటువంటిది ఈ వీడియో. ప్రాచీన కాలం నుంచి కూడా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల పద్ధతులు ప్రాక్టీస్లో ఉన్నాయి. అందులో మెడిటేషన్ అనేటటువంటిది కూడా ఒక పద్ధతి. ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాచుర్యంలో ఉన్నటువంటి బుద్ధిజానికి సంబంధించినటువంటి ఒక మెడిటేషన్ టెక్నిక్ను ఇటీవలి కాలంలో సైకాలజీలో రకరకాల మానసిక సమస్యలను పరిష్కరించడం కోసం ఉపయోగించేటటువంటి కాగ్నిటివ్ థెరపీని రెండింటిని కలిపి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనేటటువంటి పేరుతో సైకాలజిస్టులు డెవలప్ చేయడం జరిగింది. ఈ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ కనుక ప్రతిరోజు ఒక 10 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేసినట్లయితే ఓవైపు శారీరక ఆరోగ్యం, మరోవైపు మానసిక ఆరోగ్యం అనేటటువంటిది బాగా డెవలప్ అవుతాయని చెప్పేసి రకరకాల మెడికల్ స్టడీస్లో ప్రూవ్ చేయడం జరిగింది సైంటిస్టులు. మైండ్ఫుల్నెస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రెజెంట్ మూమెంట్లో మన ఫోకస్ అనేటటువంటిది ఉంచేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందుకోసము సైకాలజిస్టులు 2 అంశాల మీద సజెషన్ చెప్తారు మనకు. ఒకటి, మైండ్ఫుల్నెస్ క్వాలిటీని డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ను ప్రాక్టీస్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే మన ఫోకస్ అనేది మన శరీరంలో జరుగుతున్నటువంటి రకరకాల ప్రక్రియల మీద కానీ పెట్టడము, లేదంటే కనుక మన మనసులో జరుగుతున్నటువంటి రకరకాల ప్రక్రియల మీద పెట్టడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, మనము థాట్ మీద ఫోకస్ కనుక చేయాలనుకున్నట్లయితే ప్రశాంతంగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మన మైండ్లో జరిగేటటువంటి థాట్ ప్రాసెస్ను గమనించేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు. అంటే ఏదైనా థాట్ మన మైండ్లో జనరేట్ అయినప్పుడు అది ఏ రకమైనటువంటి థాట్ అయినప్పటికీ కూడా ఆ థాట్ను మనం యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేయకుండా ఆ థాట్ ప్రాసెస్ అన్నది ఎట్లా ఎమర్జ్ అవుతుంది, ఏ రకంగా థాట్ ప్రాసెస్ అనేటటువంటి డెవలప్ అవుతుంది, తర్వాత ఎంతసేపట్లో ఆ థాట్ అనేటటువంటిది వెళ్ళిపోయి మరో థాట్ అనేటటువంటి జనరేట్ అవుతుంది అన్నదాన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇందులో ఉన్నటువంటి మూల సూత్రం ఏంటంటే ఎట్లయితే ప్రతి అంశానికి మనకు ఒక లైఫ్ స్పాన్ ఉంటుందో అదే రకంగా మన మైండ్లో తలెత్తేటటువంటి రకరకాల ఆలోచనలకు, రకరకాల భావాలకు కూడా ఒక లైఫ్ స్పాన్ అనేటటువంటిది ఉంటుంది. మన మైండ్లో జరిగేటటువంటి థాట్ను న్యూట్రల్గా కనుక గమనించే ప్రయత్నం చేస్తే, ఒక అన్డిటాచ్డ్ వేలో కనుక గమనించే ప్రయత్నం చేస్తే కాసేపట్లో ఆ థాట్ వెళ్ళిపోయి మరో థాట్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఏది వస్తున్నప్పటికి కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేయకుండా కేవలం అబ్జర్వేషన్ మాత్రమే చేయాలి. అదే రకంగా మన బాడీలో జరిగేటటువంటి రకరకాల సెన్సేషన్స్ను కూడా ఫోకస్లోకి మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మైండ్ఫుల్నెస్ బ్రీతింగ్ అనేటటువంటిది ఒక పద్ధతి ఉంటుంది. దీంట్లో మైండ్ఫుల్నెస్ బ్రీతింగ్ అంటే దాని అర్థం ఏంటంటే మన శరీరంలో జరిగేటటువంటి, మన శ్వాస వ్యవస్థలో జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను, అంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎట్లా జరుగుతుంది అనే దాన్ని కామ్గా మనము అబ్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం. అంటే ప్రతిరోజు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ప్రశాంతంగా ఒక ప్రదేశంలో కూర్చొని మనము మనలో జరుగుతున్నటువంటి బ్రీతింగ్ ప్యాటర్న్ను అబ్జర్వ్ చేసి చూడడం అన్నట్టు. దీన్ని మైండ్ఫుల్నెస్ బ్రీతింగ్ అని పిలుస్తారు అన్నట్టు. సో ఈ రకంగా బాడీలో జరిగేటటువంటి కొన్ని ఫిజికల్ సెన్సేషన్స్ను కానీ లేదా మైండ్లో జరిగేటటువంటి కొన్ని ప్రాసెస్లను కానీ మనము ఫోకస్ చేసి వాటి మీదనే మైండ్ను పెట్టేసి అబ్జర్వ్ చేస్తూ ఉండడం మనం అన్నట్టు. ఈ రకంగా అబ్జర్వ్ చేసేటప్పుడు ఒక నాన్ డిటాచ్డ్ వే లోపల మనం ఆ థాట్ ప్రాసెస్ను కానీ బ్రీతింగ్ను కానీ అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. దేన్ని మనం యాక్సెప్ట్ చేయము, దేన్ని రిజెక్ట్ చేయడము, ఏం జరుగుతుంది అనేటటువంటి దాన్ని ఒక అబ్జర్వర్గా మనం ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ను కూడా డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయాలి. మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రెజెంట్ మూమెంట్ మీద మనకు ఎక్కువ ఫోకస్ ఉండాలి అని చెప్పేసి అంటే, తర్వాత మన మైండ్కు సంబంధించినటువంటి కంప్లీట్ పవర్స్ను మనము ప్రతి క్షణం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అంటే ఒక హై స్టేట్ ఆఫ్ మైండ్లోకి మన మైండ్ని తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాలి. మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ అనేటటువంటివి ఒక లో స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఒక హై స్టేట్ ఆఫ్ మైండ్కు మనం వెళ్ళేటట్లుగా చేస్తాయి. ఏంటి మైండ్ఫుల్నెస్ క్వాలిటీసు అని చెప్పేసి అంటే ఒక న్యూట్రల్
యాటిట్యూడ్ అనేటటువంటిది ప్రధానం. న్యూట్రల్ యాటిట్యూడ్ అంటే ఒక పని మనం చేసేటప్పుడు అవుట్కమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ప్రాసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఒక నాన్ జడ్జిమెంటల్గా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతిదీ రైటు రాంగు అన్న ఫ్రేమ్వర్క్ నుంచి కాకుండా ఒక నాన్ జడ్జిమెంటల్ యాటిట్యూడ్తోనే మనము చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత ఏదైనా కూడా ప్రపంచంలో ఒక సంఘటన జరిగినా తర్వాత మనం ఒక వ్యక్తితో ఇంటరాక్ట్ అయినప్పటికి కూడా ఒకే విషయాన్ని నలుగురు వ్యక్తులు 4 రకాలుగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేనికైనా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి కనుక ఒక ఓపెన్ మైండ్తో ఫ్లెక్సిబుల్ మైండ్తో ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే మన పర్స్పెక్టివ్ మనకెంత ఇంపార్టెంటో ఇతరుల యొక్క పర్స్పెక్టివ్ వారికి అంతే ఇంపార్టెంటు అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత మనం గుర్తించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనం చిన్నప్పుడు సైన్స్ చదువుకున్నప్పుడు మన కంటి యొక్క నిర్మాణం గురించి మనకు సైన్స్లో లెసన్స్ ఉన్నప్పుడు ఏమని చెప్పేవాళ్ళంటే మన కన్ను అన్నది ఒక కెమెరా లాగా పనిచేస్తుంది అని చెప్పేవాళ్ళు అన్నట్టు. అంటే మన కంటిని ఒక కెమెరాతో పోలుస్తారన్నట్టు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే డే టు డే లైఫ్లో మన కన్ను మనకు ఒక కెమెరా లాగా పనిచేయకుండా ఒక ప్రొజెక్టర్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. అంటే మనం ఏ విషయాన్ని చూసినప్పటికి కూడా ఆ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మన మైండ్లో ఉండేటటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మన మైండ్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే చాలా తరచుగా ఒకటి ఏమని చెప్తారంటే వీ సీ ద వరల్డ్ నాట్ యాజ్ ఇట్ ఈస్ బట్ యాజ్ వీ ఆర్ అని చెప్తుంటారు అన్నట్టు. అంటే దేన్ని మనం చూసినప్పటికి కూడా అది ఉన్నట్లుగా మనం చూడడం జరగదు. మన మైండ్లో ఏముంది అన్న దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని మనము పర్సీవ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. అంటే మన మైండ్ అనేది మనకు ఒక కెమెరా లాగా పనిచేయడం కాకుండా ఒక ప్రొజెక్టర్ లాగా పనిచేస్తుంది. మన మైండ్లో ఏముందో దాన్నే ప్రొజెక్ట్ చేసి మళ్ళీ చూసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి మన మైండ్లో ఉండేటటువంటి విషయాలు ఎంత ఉన్నతంగా కనుక ఉన్నట్లయితే మనం చూసేటటువంటి దృక్పథం కూడా అంత ఉన్నతంగా ఉంటుంది. సో అలాంటి సందర్భాల లోపల మన మైండ్ ఒక హై స్టేట్ ఆఫ్ మైండ్గా ఉంటుంది. హై స్టేట్ ఆఫ్ మైండ్లో మనం ఉన్నప్పుడు మన మానసిక సామర్థ్యాలను అన్నింటినీ కూడా మనం చాలా సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. మన మానసిక శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే మనకు సమర్థవంతంగా ఉపయోగపడతాయో మనం చేసే పనిలో మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా మంచి సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే అల్టిమేట్గా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మనం రెగ్యులర్గా చేసినప్పుడు మైండ్ అన్నది చాలా క్లియర్గా తయారవుతుంది. క్లియర్ మైండ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఫర్ క్లెవర్ మైండ్ అని చెప్పొచ్చు మనం అన్నట్టు. అంటే మైండ్ను క్లియర్ చేయడానికి మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది మనకు. అదే రకంగా మనం ఏదన్నా ఒక విషయాన్ని గురించి ఫీల్ అవుతున్నప్పుడు వెన్ వీ ఫీల్ గుడ్ దెన్ వీ కెన్ డూ గుడ్ అన్నట్టు. అంటే అంతర్గతంగా మనము మంచిగా చాలా సంతృప్తిగా ఆనందంగా ప్రశాంతంగా ఫీల్ అయినప్పుడు మన బిహేవియర్ కూడా ఆ రకంగానే రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తదనుగుణంగా ఫలితాలు కూడా మనకు మంచిగా వస్తాయి కనుక ఈ మైండ్ఫుల్నెస్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడం తర్వాత మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది చాలా అవసరం. దీనివల్ల మనకు ఫిజికల్ హెల్త్ మెరుగవుతుంది, తర్వాత సైకలాజికల్ హెల్త్ మెరుగవుతుంది. డే టు డే లైఫ్లో మనం ఏ పని చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి మనకు.